ఈ థర్డ్ ఐ అనేదాన్ని ఒక బ్లైండ్ ఫోల్డ్‌గా పెట్టడము, కళ్ళు మూసుకొని కలర్స్ చెప్పడము, లేదా అక్షరాలు చదవడము, లేదంటే ఇదంతా కూడా ఏదో షో అప్‌కి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు కూడా అలాంటి ట్రైనింగ్‌లు ఇస్తున్నారు కదా! మరి ఏంటి అది? దానివల్ల ఏంటి యూజ్? పిల్లలకి ఏంటి ఉపయోగం దానివల్ల? పిల్లలకి ఉపయోగాలు చెప్పే ముందు ఒకటి చెప్తా. మనందరం ఇట్లా లైఫ్ తీసుకున్నాము. మన దగ్గర చాలా డబ్బు ఉంది. ఈ వయసు వచ్చిన తర్వాత కళ్ళకు గంతలు కట్టుకొని నేను మిమ్మల్ని చూడాలి, చెప్పాలి అంటే జరుగుతుందా? జరగదు. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మనం మనసు పైన ఎన్నో లేయర్స్ అసలు వాటిని క్లీన్ చేసుకోవడానికే ఈ లైఫ్ సరిపోతుంది. అందుకే చిన్నప్పుడే దానికి కనెక్ట్ అయ్యామనుకోండి, వాళ్ళ లైఫ్ లాంగ్ మదర్ ఫాదర్ ఉన్నా లేకపోయినా థర్డ్ ఐ అనేది వాళ్ళ సోల్, అది గైడ్ చేస్తుంది. నిజంగా మిమ్మల్ని మీరు చూసుకుంటారంటే అతిశయోక్తి కాదు కదా. ఎంతో మంది చెప్తారు నన్ను నేను చూసుకున్నాను, దట్ ఈస్ ద హైయెస్ట్ థింగ్ అని చెప్తారు కదా. అది జరుగుతుంది. మీకు ఎవరు గైడ్ చేస్తారంటే మీరే గైడ్ చేస్తారు. మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది మీ రూపంలో. వేరే రూపంలో వస్తే ఓకే దేవుడు గైడ్ చేస్తున్నాడు అనుకోవచ్చు. ఆ దేవుడు అనే మాయ ఎంతవరకు ఉంటుంది? కొంతకాలం వరకే రన్ అవుతుంది. తర్వాత ఏమనిపిస్తుంది అంటే నిజంగా దేవుడు నాతో ఉంటే అసలు ఈ కష్టాలు ఎందుకు, నేను ఇన్ని ఎందుకు చేయాలి, ఇంతమంది చుట్టూ ఎందుకు తిరగాలి, ఈ క్లాసెస్ ఎందుకు చెప్పాలి, అలా అనిపిస్తుంది. అప్పుడు జరుగుతుంది, అసలు సోల్ వస్తుంది. సో దేవుడిలాగా వచ్చింది నేనే. అది అప్పుడు నువ్వు కనెక్ట్ కావు. నీ స్థితి అప్పుడు అది కాదు. ఫ్రీక్వెన్సీ అంటాం కదా, అది కాదు. ఇప్పుడు నువ్వు నన్ను స్వీకరించడానికి రెడీగా ఉన్నావు, అందుకని వచ్చాను అని చెప్పి అప్పుడు చెప్తుంది నువ్వు కావాలని తీసుకుని వచ్చావు ఈ లైఫ్. ఈ సిరీస్ అంతా కూడా లైక్ ఎక్స్పీరియన్సెస్ అంటాం కదా, ఇవన్నీ నువ్వు ప్లాన్ చేసుకుని వచ్చావు. ఆ అవేర్నెస్ అంటే మీరే మీతో చెప్తున్నారు నువ్వు దీనికోసం వచ్చావురా, ఇది చెయ్యాలి, ఆనందంగా స్వీకరించి చేసే ఏముండదు అక్కడ అని చెప్పినప్పుడు మీరు నమ్ముతారా నమ్మరా? వేరే బయట నుంచి ఎవరో వచ్చి చెప్పట్లా, మీతో మీరు చెప్తున్నప్పుడు అప్పుడు ఓకే నా లోపల నుంచి ఏదో గట్ ఫీలింగ్ అంటాం, ఇదేదో అనిపిస్తుంది కదా, ఓకే ఇప్పుడు నమ్మచ్చు. సో కష్టం ఉన్నా సరే దీన్ని ఓవర్కమ్ అయిపోతాను, బికాస్ నాతో నేను ఉన్నాను ఎవరున్నా లేకపోయినా. సో థర్డ్ ఐ ఈజ్ లైక్ దాట్. ఫ్యూచర్లో మన పేరెంట్స్, మన ఆస్తిపాస్తులో, ఈవెన్ మన ఎడ్యుకేషన్, దానికి సంబంధించిన ఉద్యోగం అయినా సరే మనతో ఉన్నా లేకపోయినా థర్డ్ ఐ అంటిల్ ఈ భూమి మీద ఉన్నంత వరకు, తర్వాత కూడా ఉంటుంది, బట్ మనకు కావాల్సింది ఈ ఎర్త్ పైన మన లైఫ్ కాబట్టి ఉన్నంత వరకు అది తోడుగానే ఉంటుంది. మంచి చెడు రెండు ఆప్షన్స్ వచ్చినాయి, ఎవరిని అడగక్కర్లా ఎటువైపు వెళ్ళాలి అనేది. కొద్దిసేపు జస్ట్ అలా కళ్ళు మూసుకొని చూస్తే ద బెస్ట్ అంటే వెయిటేజ్ మీకు తెలుస్తుంది. ఓకే ఇటువైపు వెళ్ళచ్చు, అటు మూవ్ ఆన్ అయిపోతారు. సో ఏది చూస్ చేసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, లైఫ్లో మోస్ట్ ప్రయారిటైజ్డ్ డెసిషన్స్ ఉంటాయి కదా, దేనికి వెళ్ళాలి అన్నీ ఒక్కటని కాదు సార్. థర్డ్ ఐ ఈజ్ ఎవ్రీథింగ్ అని ఎందుకు చెప్తామంటే అది ఒక్కటి ఉంటే మీకు ఒక బెస్ట్ మెంటర్ మీతో ఉన్నట్టే. అందుకే మీకు మీరే గురువు అని ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. ఇది పెట్టుకున్నప్పుడు చాలా మందికి డౌట్ ఏమొస్తుందంటే ఇక్కడ నుంచి కనిపిస్తుందా ఇలాగా అనే డౌట్ వస్తుంది. అందుకని ఈ బ్లైండ్ ఫోల్డ్ పెట్టకుండా అందరికీ క్లియర్గా అర్థం కావడం కోసం వేరేది కడుతున్నాను. సో రిమూవ్ దట్ బ్లైండ్ ఫోల్డ్. ఫస్ట్ ఈ పఫ్స్ పెడుతున్నాం కళ్ళ పైన, సో దట్ ఐలిడ్స్ అనేవి కంప్లీట్ క్లోజ్ అవుతాయి. హోల్డ్ చేయి, పట్టుకో. సో ఇప్పుడు ఈ పఫ్స్ పెట్టి దానిపైన ఈ క్లాత్ టై చేస్తున్నాం. ఇది కూడా 2-3 లేయర్స్ మడత పెట్టింది. అంటే ఒక లేయర్లోంచి మేబీ ఇలా కనిపిస్తుందేమో అనిపించవచ్చు, బట్ ఇట్లా 2-3 లేయర్స్ వేసినప్పుడు అవకాశం ఉండదు అసలు కనిపించడానికి. ఆడియన్స్కి క్లారిటీ రావటం కోసం ఇంత క్లియర్గా చెప్తున్నాం. ఎవరైనా ఇలాగే చేస్తారు, ఎక్కడ కింద నుంచి చూసి చెప్పే అవకాశం ఉండదు. వాళ్ళ ఇన్నర్ సెన్సెస్ బాగా యాక్టివేట్ అవ్వడం వలన అన్నీ తెలుస్తాయి వాళ్ళకు. My name is K. Mahendranandan. I am studying in 6th class. కలర్ కూడా చెప్పు. వెజిటబుల్ ఏ కలర్లో ఉంది? Kidney bean green color. Lettuce green color. Green onion green color.
Potato, yellowish color. Yellow color 6. Blue color +2. Red color ban. Kidney bean green color. Chinese cabbage green color. Lettuce green color. Green onion green color. Red color 7. సో ఇప్పుడు నేను చూపించేవి కలర్స్ ఐడెంటిఫై చెప్పు, ఆ ఆబ్జెక్ట్ ఏంటి. ఓకే, క్లియర్ కదా? Yellow color. Blue color. ఏంటిది? Spider-Man. వెరీ గుడ్. ఏం చూపిస్తున్నాను? Ball. విచ్ కలర్? Orange. చెప్పుకుంటా వెళ్ళిపో. Green. Pink. ఏ కలర్? Blue. ఇప్పుడు నేను ఫింగర్స్ చూపిస్తాను, ఓకేనా? నేను ఏం చూపిస్తున్నాను నువ్వు చూపించాలి. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? వెరీ గుడ్. డన్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ సెట్ ద క్యూబ్. I'm Sahitya Adya, studying in 8th class. సో ఆద్య ఇప్పుడు క్యూబ్ సెట్ చేస్తుంది. ఏ కలర్ ఇద్దాం? బ్లూ కలర్. వెరీ గుడ్. ఇప్పుడు తను బుక్ చదువుతుంది. సో దిస్ ఇస్ ద పిక్చర్. దీనిలో ఏం పిక్చర్స్ ఉన్నాయి అండ్ జస్ట్ గో ఆన్. A boy and a girl standing in rain with umbrellas and raincoats and rain boots. టాప్ హెడ్డింగ్ ఏముంది? Peter Patter. ద కలర్స్ ఆఫ్ ద అంబ్రెల్లా. గో ఇన్ డీటెయిల్. Yellow, blue, green, red, violet, again violet, pink, violet. కింద రాసుంది. గో విత్ ద పోమ్. Listen to the song and sing along. Peter Patter, raindrops falling from the sky. Here is my umbrella to keep me safe and dry. What do you like to do when it rains? Tell the class about it. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు బాక్స్ ఇస్తున్నాము, దీని కలర్ ఏంటి, దాంట్లో ఏమున్నాయో చెప్పు. It is an airport case, black color. Here the line is yellow color and inside it is yellow color. ఇన్సైడ్ ఏమున్నాయి దాంట్లో? Nothing, it is empty. థ్యాంక్ యూ.